హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. క్రెడిట్ కార్డ్తో బిల్స్ పే చేస్తున్నారా? ఇక నుంచి క్రెడిట్ కార్డ్స్తో ఎక్కువ బిల్స్ పే చేస్తే మాత్రం మీకైతే మోతం మోగిపోద్ది. సో అది ఎందుకు ఎలా అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. అయితే క్రెడిట్ కార్డ్ నుంచి మనము కరెంట్ బిల్ కావచ్చు, ఇంటి అద్దె కావచ్చు, ఇంకా వేరే ఇతర బిల్స్ అయితే మనం యూటిలిటీ బిల్స్ కింద అయితే వితౌట్ ఛార్జెస్ అయితే మనమైతే పే చేస్తూ ఉన్నాం. అది కొంచెం మనకైతే హెల్ప్ అవుతూ ఉంది క్రెడిట్ కార్డ్ నుంచి కట్టడానికి. బట్ కాకపోతే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ నుంచి మనం బిల్స్ పే చేస్తే మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడుతున్నాయి అన్నమాట. ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడుతున్నాయి. ఎస్పెషల్లీ మనకి ఆల్రెడీ ఇంటి రెంట్ కింద అయితే ప్రతి క్రెడిట్ కార్డ్ నుంచి కూడా మనకి కొంత ఛార్జెస్ అయితే పడుతున్నాయి. అండ్ ఇప్పుడు ఏమైందంటే మనకి ఎస్ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు బ్యాంకులు అయితే మనకి ఇంకా ఎక్కువ ఛార్జెస్ అయితే వేయబోతున్నాయి. అంటే ఒక సర్టెన్ అమౌంట్ అయితే దాటాక మనకి ఛార్జెస్ అయితే పడతాయి అనమాట. అంటే 1% ఛార్జ్. సో 1% అంటే లైక్ ఇప్పుడు మనం ఒక 1500 అమౌంట్ కనుక మనం యూటిలిటీ బిల్స్ కింద పే చేసామనుకోండి, మనకి 1% ఛార్జ్ పడుతుంది. అంటే 15 రూపీస్ అయితే ఛార్జ్ పడుతుంది. సో ఈ విధంగా మనకి అంటే ఎస్ బ్యాంక్ మనకి 15,000 వరకు లిమిట్ ఉంది. అంటే 15,000 వరకు నువ్వు ఇంటి రెంట్ కావచ్చు, ఫోన్ బిల్ కావచ్చు, కరెంట్ బిల్ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు, ఇవైతే కట్టుకోవచ్చు. ఆఫ్టర్ 15,000 దాటిందనుకో, ఆ తర్వాత నువ్వు ఎంత అమౌంట్ పే చేస్తే దానికైతే 1% అయితే ఛార్జ్ అయితే పడుతుంది అనమాట. అండ్ అదేవిధంగా మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ ఇది కూడా మనకి 1% అయితే ఛార్జ్ చేస్తుంది. కాకపోతే దేని లిమిట్ మనకి 20,000 ఉంది. సో ఇప్పుడు 20,000 అంటే 2,000 కడితే 20 రూపీస్ ఛార్జెస్ ఎలా అయితే పడతాయో, ఇప్పుడు నీకు ఇది 20,000 లిమిట్ దాటాక ఆ తర్వాత నువ్వు కట్టే ఏ బిల్ అయినా ఆ 1% ఛార్జ్ అయితే పడుతుంది. అండ్ అక్కడి వరకు అయితే మనకైతే లిమిట్ ఉందన్నమాట. అయితే మనకి ఎందుకు ఈ ఛార్జెస్ పడుతున్నాయి, ఇవి ఎందుకు మనకి ఎక్స్ట్రాగా వసూలు చేస్తున్నారంటే ఈ యూటిలిటీ బిల్స్ కింద చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. అంటే ప్రతి బిల్ని కూడా దీని నుంచే కడుతూ ఛార్జెస్ అయితే తప్పించుకుంటున్నారు. అండ్ దానివల్ల ఏమవుతుందంటే బ్యాంక్స్కి అయితే నష్టం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ నష్టాన్ని కవర్ చేయడానికి వీళ్ళు మనకి ఈ ప్రాసెస్ అయితే తీసుకొచ్చారు. సూన్ మిగతా ప్రతి బ్యాంక్ కూడా ఈ ప్రాసెస్ అయితే తీసుకొస్తుంది కాబట్టి సో మ్యాక్సిమం 15,000 ఆ 20,000 ఆ లోపే బిల్స్ అయితే కట్టడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఆ తర్వాత మీరు ఎంత కడితే అంత ఛార్జెస్ అంత బాధలు అయితే పడుతుంది కాబట్టి సో ఎక్కువ అమౌంట్ అయితే కట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చిన్న చిన్న బిల్స్ చిన్న చిన్న అమౌంట్ అయితే ఓకే, 10 రూపాయలు 20 రూపాయలు కట్ అయితే. బట్ 20,000 30,000 తీసుకున్నప్పుడు మాత్రం చాలా ఎక్కువ అమౌంట్ అయితే మీరు ఎక్కువ ఛార్జెస్ అయితే పే చేయాల్సి వస్తుంది కాబట్టి సో అదొకటైతే కొంచెం చూసుకొని బిల్స్ అయితే పే చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఎస్ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ రెండు బ్యాంక్ అయితే మనకి 1% ఛార్జ్ మే 1 నుంచి అయితే అమలు కాబోతుంది. అండ్ మే 1 నుంచి అయితే చూసుకొని బిల్స్ అయితే పే చేసుకోండి. సో ఇది ఈ వీడియోలో ఉన్న అప్డేట్. అండ్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే నేనైతే తీసుకొస్తూ ఉంటాను. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, వైరల్ అప్డేట్స్ కావచ్చు, లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, ట్రెండింగ్ అప్డేట్స్ కావచ్చు. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.